హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చూసారు కదా, బోన్లెస్ చికెన్ తీసుకున్నాను నేను. మెత్తగా ఉంటాయి కదా అవి. దాంతో మనం కోఫ్తా చేసుకుందాం. కోఫ్తా బిర్యానీ చేద్దాం. దానికోసం నేను ఇవి 1/2 kg చికెన్. దీన్ని మనం ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో వేసి కొంచెం మెత్తగా తిప్పుకుంటే మనకు పేస్ట్ లాగా వస్తుంది. ముందు అది చేసుకుందాం. ఇలాగా పేస్ట్లో చేసుకున్నాం కదా, ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. ఒక్కసారి ఇలా తిప్పామంటే మనకి ఇలా మెత్తగా బాగా అవుతుంది. దీంట్లోకి ఒక 1/2 స్పూను పసుపు, ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోండి. సాల్ట్ టేస్ట్కి తగినంత కొంచెం 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. ఈ కోఫ్తాకి సరిపోయినట్టుగా మనం వేసాం కాబట్టి కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఈ కోఫ్తాకి సరిపోయినంత కారం వేసుకోండి. కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది. 1.5 స్పూన్ వేసాను నేను. మీరు తీసుకున్న చికెన్ బట్టి వేసుకోండి. నేను 1/2 kg తీసుకున్నాను కాబట్టి కారం 1.5 స్పూన్ వేసాను. గరం మసాలా పొడి ఒక 1/2 స్పూన్. దీంట్లోనే కార్న్ఫ్లోర్ ఉంది కదా, కార్న్ఫ్లోర్ ఇలాగా ప్యాకెట్లో కూడా దొరుకుతుంది. మామూలు లూజ్ కూడా మాకు కిరాణా షాప్లో దొరుకుతుంది కదా. కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్స్ అవి. అలాగే 2 స్పూన్లు మైదా. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఈ తడే మనకి సరిపోతుంది. చికెన్లో తడి ఉంటుంది కదా. మనకి ఈ పౌడర్స్ కోటింగ్ లాగా ఉంటాయి, కారం ఇవన్నీ పట్టించడానికి. ఇలా బాగా కలుపుకోవాలి. అంతా ఇలా బాగా కలిపాం కదా, చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుందాం. ఇలాగా బాల్స్ లాగా కోఫ్తాలాగా చేసుకుంటే బాగుంటుంది. అప్పుడు మనం ఆయిల్లో వేయించడానికి ఈజీగా ఉంటాయి. ఇలాగా కొంచెం ఇలా చప్పగా అయినా చేసుకోవచ్చు, రౌండ్గా కూడా చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఇలా చుట్టుకుందాం. ఇలా తీసి బాగా ఇలా బౌల్లాగా చేసుకుంటే బాగుంటుంది. అన్నీ కూడా అలా చేసుకుందాం. ఇవి కోఫ్తాలు మనం చేసుకున్నాం కదా. ఈలోపు ఆయిల్ పొయ్యి మీద పెట్టి వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇవి ఒక్కొక్కటి వేసి మనం కొంచెం మీడియంలో పెట్టి వేయించుకోవాలి. మరి ఆయిల్లో పెడితే లోపల ఉడకదు కదా, అందుకోసం అన్నీ కూడా ఇలాగా వేసుకుంటే సరిపోతుంది. ఇలాగా చూసారు కదా, ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అప్పుడు మనకు లోపలంతా కూడా చికెన్ బాగా కుక్ అవుతుంది. ఇవి అయిపోయి తీసుకుందాం. బౌల్లోకి తీసుకుందాం. మిగిలిన కూడా వేసుకుందాం. ఇవి కూడా బాగా వేగాయి కదా, ఇవి కూడా తీసి పక్కన పెట్టుకుందాం.
ఆయిల్ పక్క పెట్టేద్దాం. కుక్కర్ గిన్నె ఇలా పెట్టుకొని దీంట్లో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసాను. అలాగే కొంచెం బటర్ కూడా వేసుకుందాం. బటర్ కొంచెం వేయాలి. ఒక 2 స్పూన్లలాగా బటర్ క్యూబ్స్ వేయండి, బాగుంటుంది. ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా, ఇప్పుడు బటర్ కరిగింది. స్టార్ బిర్యానీ పువ్వు, యాలక్కాయ కొంచెం ఇలా చిదిపేసి వేయండి. యాలక్కాయ, బిర్యానీ ఆకు, లవంగాలు ఒక 5-6, దాల్చిన చెక్క ఒక ఇంచు, హోల్ గరం మసాలా వేసుకోండి. వేగాయి కదా, పచ్చిమిర్చి ఒక 8 కానీ 10 కానీ వేసుకోండి, మీరు తీసుకున్న రైస్ బట్టి. నేను 1/2 కేజీ తీసుకున్నాను రైస్, కడిగి పక్కన పెట్టాను. మామూలు రైస్ ఇలా కడిగి పక్కన పెట్టుకోండి. కోఫ్తా కదా, దీనికి ఆనియన్ ముక్కలు వేసుకుంటే బాగుంటుంది. కోఫ్తా బిర్యానీకి చిన్న ముక్కలు వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోండి. వేగం ఆనియన్స్ వేగుతాయి కదా. దీంట్లోనే ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కొంచెం కోఫ్తాలోనే వేయాలి, నేను మర్చిపోయాను కరివేపాకు. కోఫ్తాలో వేయలేదు కదా, ఇందులో వేయండి, బాగుంటుంది. కరివేపాకు, కొంచెం పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలి. బాగా వేగింది కదా, దీంట్లో చిన్న కప్పుతోటి పెరుగు వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ వేయండి చాలు కారం. లైట్గా పసుపు ఒక హాఫ్ స్పూన్. ఈ మసాలాలోనే మనం వేయించుకున్న కోఫ్తాలు కూడా వేసేసుకోవాలి. మసాలా బాగా పడుతుంది. కడిగి ఉంచుకున్న 1/2 కేజీ రైస్ కూడా వేసుకోవాలి.
టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనం కోఫ్తాలో వేసాము, ఆనియన్ వేగేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసాం, చూసుకొని వేసుకోవాలి. 1.5 స్పూన్ వేసాను. వాటర్ వేసాక చూద్దాం. రెండు గ్లాసులకి వాటర్ వేసుకుందాం. 3 గ్లాసులు వేయండి సరిపోతుంది. 3 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది. అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూను గరం మసాలా పొడి వేసుకోండి, సరిపోతుంది. అలాగే కొత్తిమీర కొంచెం, అంతా ఒకసారి కలుపుకుందాం. అంతా కలిపి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఇలాగా మూత పెట్టాం కదా, 2 విజిల్స్ వేయించుదాం. వెయిట్ పెట్టుకొని 2 విజిల్స్ వేయించండి చాలు. 2 విజిల్స్ తర్వాత ఒక 5 మినిట్స్ 8 మినిట్స్ వరకు చల్లారి పెట్టాను. కుక్కర్ చల్లారింది. ఇప్పుడు చూద్దాం బిర్యానీ ఎలా ఉందో చూద్దాం. చూసారా ఎంత కలర్ఫుల్గా పొడి పొడిగా కనిపిస్తుందో. ఇవి బెల్ రైస్ అయినా కూడా ఎంత పొడి పొడిగా వచ్చింది చూసారా. మన కోఫ్తాల్లాగే ఉంటాయి చూడండి. ఇలాగా ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుందాం. ఎంత బాగుందో చూడండి. ఇలాగా కింద నుండి ఇలా తీయండి, చాలా బాగుంటుంది. అన్ని కోఫ్తాలు కూడా మనకి చూసారా కోఫ్తాల్లాగే ఉంటాయి, ఇంకా బాగుంటాయి. మీరు కూడా ఇలాగా ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలాగా చికెన్ బిర్యానీ కాకుండా ఇలాగా చికెన్ కోఫ్తా బిర్యానీ చూసారా ఎంత బాగా వచ్చాయో. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇలాగా బౌల్లో వేసుకుందాం. చూసారు కదా, ఇలాగా బౌల్లోకి తీసుకొని ఇలా కొంచెం కొత్తిమీర వేసుకోండి చాలు. ఇంకా మనం ఏమి డార్నేషన్ చేయక్కర్లేదు. మన కోఫ్తాలే చాలా బాగా కనిపిస్తున్నాయి కదా. ఇలాగా చూసారు కదా, చూడండి ఎంత బాగున్నాయి. ఇలాగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మన కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. బాబు కిషోర్ కుమార్ పెదపింక్ అని మనకి అది వేరే ఛానల్, మనది వేరే చేసాం కదా. ఎడ్యుకేషన్ అన్నీ అందులో ఉంటాయి. అది కూడా అవసరమైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.